హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీ ఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను మిగిలిపోయిన అన్నంతో గారెలు ఎలా వేసుకోవచ్చో మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే మనకి ఇంట్లో అప్పుడప్పుడు అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదా, దాంతో మనం రైస్తో అన్నంతో చక్కగా గారెలు వేసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. దానికోసం మీరు ఒక 2 కప్స్ అన్నం తీసుకోండి. మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, 2 కప్స్ తీసుకోండి. దాంట్లోకి 1 కప్ వచ్చేసి ఉప్మా రవ్వ తీసుకోవాలి, అంటే బొంబాయి రవ్వ తీసుకోవాలన్నమాట. మీరు దాన్ని మిక్సీ ఉంటుంది కదా, మిక్సీలో ఒక 2 కప్స్ వచ్చేసి రైస్ వేసేసేయండి. మిక్సర్లో వేసేసి 2 కప్స్ రైస్, అందులో 1 కప్ వచ్చి పెరుగు వేయండి. 1 కప్ పెరుగు 1 కప్ వేసుకోండి. వేసి వాటర్ వేయకుండా పెరుగుతోటే మనం ఈ రైస్ని గ్రైండ్ చేయాలన్నమాట. అలా గ్రైండ్ చేసిన దాన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా బౌల్లో తీసుకున్నాక ఇందులో 1 కప్ ఆనియన్స్ వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అంటే 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ వచ్చేసి అల్లం ముక్కలు, 1 స్పూన్ అల్లం ముక్కలు వేసి ఇందులో జీలకర్ర 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూన్ వేసుకోండి. సాల్ట్ 1/2 స్పూను వేసుకొని ఇదంతా బాగా కలపండి. మంచిగా బాగా కలిపితే బాగుంటాయి అన్నమాట. బాగా కలిపేసి మనం రైస్ మిక్సీలో గ్రైండ్ చేసిన రైస్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, ఇంకా మీకు ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు, కూరగాయలు లాంటివి వేసి ఇందులో 1 కప్ వచ్చేసి ఉప్మా రవ్వ వేసుకోవాలన్నమాట. ఉప్మా రవ్వ 1 కప్పు. ఇది ఎందుకు వేస్తామంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట, గారెలు అనేవి బాగుంటాయి మంచిగా ఉప్మా రవ్వ వేస్తే. వేసి ఇది కూడా బాగా కలపండి. మనకి గట్టిగా అయిపోయింది అనిపిస్తే కనుక అందులో 1/2 కప్పు పెరుగు వేసుకోండి. వాటర్ అసలు వేసుకోవద్దు, వాటర్ వేసుకుంటే మీకు ఆయిల్ బాగా పీల్చేస్తాయి. పెరుగు వేసుకోండి, పెరుగు వేస్తే చాలా బాగుంటాయి. పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటాయి. పుల్లటి పెరుగు చూసుకుని వేసుకోండి. వేసి బాగా కలిపేసేయండి. బాగా కలిపేసి అది అసలు వస్తుందా రావట్లేదా గారె అనేది చూసుకోండి ఒకసారి. రావట్లేదంటే కొంచెం పెరుగు వేసుకోండి. మళ్ళీ ఇలా వేసి ఇలా అసలు గారె వస్తుందా లేదా అని చూసుకుంటే బాగుంటుంది కదా. చూసుకొని తర్వాత ఒక 15 మినిట్స్ దాన్ని పక్కన పెట్టేసేయండి. అది కొంచెం బాగా నానుతుంది కదా. అలా చేశాక అప్పుడు ఆయిల్ హీట్ చేసి ఆయిల్లో ఇలా వేసేసుకోవాలి, అంతే. ఇలా ఆయిల్ పెట్టేసి హీట్ చేశాక దాంట్లో మనం చేసుకున్నవి ఇలా రౌండ్గా చేసి, మీకు చేత్తో వస్తే ఇలా చేత్తో వేసుకోండి. లేకపోతే లాస్ట్ టైం చెప్పిన ఫిల్టర్ ఉంది కదా, టీ ఫిల్టర్ మీద పెట్టి వేయండి, లేకపోతే ఒక కవర్ మీద పెట్టి వేయండి. ఏది పెట్టి వేసినా మీరు చేయి మాత్రం తడి చేసుకుని వేసుకోవాలి. తడి చేసి వేస్తేనే వస్తాయి గారెలు అనేవి. ఇదిగోండి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసాక తీసేసేయండి, అయిపోయింది. చాలా బాగున్నాయండి టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఉత్తిగా అయినా తినేయచ్చు, లేకపోతే అల్లం చట్నీ, గ్రీన్ చట్నీ ఏమైనా వేసుకొని తినేసేయండి. చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. నేను చేసిన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, ఎంజాయ్, బాయ్, థ్యాంక్ యూ, బాయ్.